రేవంత్ రెడ్డి పాలన ఏమో సారు అప్పుడేమో అన్ని హామీలు ఇచ్చిండు. ఇది చేస్తామమ్మా, మీకు అది చేస్తాం, 4000 పింఛని ముండోళ్ళకి ఇస్తాం, వికలాంగులకు 6000 ఇస్తాం అని చెప్పిండు సారు. మళ్ళీ ఇండ్లు ఇస్తాం, మీకు టికెట్ లేకుండా ఇస్తాం, బస్సు ఎక్కొచ్చు అని చెప్పిండు సారు. ఇప్పుడు ఏమంటాడమ్మా, అన్ని అన్నమంతా తిన్నారు, పాతార్లు తోమిర్రు, ఆడ బోర్లు ఇచ్చిర్రు, బంగారు గనులు ఉన్నాయి అనుకున్నా కానీ ఇత్తడి గనులు కూడా లేవమ్మా, ఇప్పుడు నేను చేసేది ఏముందని సార్ అంటాడు. అప్పుడు కేసీఆర్ సార్ అయితే నా 2 బిడ్డలకు షరీ 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం ఇచ్చాడు. రోజుకొకసారి నాకున్న ఇబ్బందులకు ఆ తండ్రికి అయితే మొక్కుతాను సార్, మొక్కుతాను. నా తమ్ముడు యాక్సిడెంటే చచ్చిపోయాడు, ఒక్క తమ్ముడే ఉండు. ఇంతమంది ఆడవాళ్ళకు నేనేం చేయాలి, ఏం పెట్టగలుగుతా, అమ్మ నాయన కన్నారు శారడి చెక్క భూమి లేదా అని అన్నాడు. 15,000 నా తోడబుట్టినోడు ఇస్తే కేసీఆర్ సారు 1,00,000 మీద 100 రూపాయలు ఇచ్చాడు. అందుకోసం ఆయనే నా బిడ్డల పెద్ద మేనమామని మొక్కుతాను. ఇప్పుడు నాకు భర్త లేడు, 2 పిల్లలు, ఇక్కడ జామకాయలు అమ్ముకుందామని సార్ని కనుక్కొని వచ్చిన సార్. ఇక అంతే సార్, నాకు ఆసరైంది సార్. ఎంతైనా ఒక పైసా తోడు. ఒక్కసారి 1,00,000 రూపాయల ముద్దు ఇచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు సార్? అప్పు తెస్తే దానికి ఇప్పటివరకు ఇక నేను వడ్డీ 2 లక్షలు కడదు నా సార్ ఇచ్చే డబ్బులకి. నా 2 బిడ్డలకు ఒక 2 లక్షలు అంటే నాకు ఇప్పుడు ఒక 5 లక్షల ఆమ్దాని చేసినంత ఈ టైం వరకు ఆ సారు నాకు పెళ్లి చేసినట్టే. నేను అవి బయట తెచ్చుకుంటే ఎంత వడ్డీ అవు సారు? నెలకు 2,000 రూపాయలు అవుతాయి. అట్లాంటి ఇప్పుడు నా బిడ్డ పెళ్ళి ఒక 5 సంవత్సరాలు అయింది, 4వ సంవత్సరం. అవి ఎంత అప్పవు సార్? ఒక సాయం చేస్తేనే ఇవాళ ఒక తోడుకు తోడయింది. అయ్యో ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు చేసింది, ఇంత చేసిండుగా, ఇంకా ఎక్కువ చేస్తాడని ఈ సార్ని గెలిపించారు. అంతకంటే ఇంకా తక్కువ చేసే కాడికి వచ్చిండు సార్. అప్పుడు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారంతో పాటు ఇస్తాను వచ్చినాయి, ఎవరికి ఇవ్వలేదు సార్, ఇంతవరకు రాలే. మా ఊళ్ళల్లో కూడా ఇచ్చిండు సార్ అనడం లేరు. ఇప్పుడైతే కేసీఆర్ సార్నే, ఆ సారే మంచిగా పింఛన్లు అయినా ముసలోళ్ళకు ముత్తుకోళ్ళకు అన్ని చేసిండు. వికలాంగుల పింఛన్ అయినా ముండోళ్ళ పింఛన్ అయినా మంచిగా ఇచ్చిండు. ఆ తండ్రి 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాను కేసీఆర్ సార్ని. మళ్ళా కూడా వచ్చే రాబోయే రోజుల్లో కేసీఆర్ సారే గెలుస్తాడు. మంచి పనులు చేస్తే ఒక 10 రూపాయలు ఆమె ఇచ్చాయని ఒక 5 రూపాయలు పెట్టినా బాగుండు. సార్ కాడ ఏం లేవట, మరి ఉన్నది లేదు ఫస్ట్ తెలుసుకొని ఎక్కితే అయిపో. ఇప్పుడైతే ఏం రాలేదు సార్ ఇంతవరకు. బస్సు టికెట్ లేకుండా లేడీస్ చేసినందుకు ఆ కండక్టర్లే కానీ ఆడవాళ్ళకైతే ఇలువిత్తలేరు. మీరు ఎక్కి మీకు ఇట్లా కేసీఆర్ చేయగానే డబ్బులు ఇచ్చినట్టే టికెట్ కొట్టనే ఏ ధీమ కూకుంటే మా సీట్లా పక్క దొరికోసారి కసిరించుకుంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కండక్టర్లు. టైం కూడా బస్సు ఆపుతాను రా. మరి ఆయన టికెట్ లేకుండా చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకు సిటీలు ఉన్న వాళ్ళకి పని చేస్తుంది. పల్లెటూర్లు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకొని కూలి చేసుకున్న వాళ్ళు ఎన్నడో ఒక రోజు బస్సు ఎక్కుతారు. వాళ్ళకి అదే వచ్చి ఇది అదే అయిపోయి ఆడవాళ్ళకి. పేదోనికి సాదోనికి చూసి కేసీఆర్ సార్ అయితే అందరికీ ఉన్నంతలైనా తలంత పంచి పెట్టాడు. కేసీఆర్ సార్ మంచి చేసినట్టు. మరి ఎందుకు జనాలు కేసీఆర్ కాకుండా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు? 2 ఏళ్ళు 2 సార్లు గెలిచిండుగా సారు, 2 పరిపాలనలు వేయండిగా. మరి ఇప్పుడు ఇంకో ఈ సార్ని గెలిపి ఈయన పరిపాలన ఎట్లుందో చూద్దాం అన్నట్టుగా ఈ సార్ని గెలిపించారు. కేసీఆర్ సార్దే బాగుంది సార్, కేసీఆర్ సార్దే బాగుంది. ఇప్పుడు సీటుకు వచ్చినాం, ఇల్లు కిరాయిలు కట్టలేక కూడా కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. అన్నిటికి ఇంటి పనులు కరెంటు బిల్లులు పెంచటాన్నే ఈ ఇండ్లు సొంతం ఉన్న వాళ్ళు కూడా కిరాయిలు ఎక్కువ పెంచుతారు. మేమేం చేయమమ్మా, ఒక్క రూము కిరాయి తీసుకుంటే 8,000 రూపాయలు, ఒక బాత్రూమ్కు 3 పొత్తుల అంతుంది. కన్నా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆడ పల్లెటూరులో బతకలేక సీటుకు వచ్చినాం, సిటీలో బతకలేక కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. కేసీఆర్ రావాలి మళ్ళీ పరిపాలనకి. మళ్ళీ 5 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరం గడిచింది, ఇంకా 4 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ సారే రావాలని నేను కోరుకుంటాను.